రవి, ఒరే రవి, రవి. ఏంటి మమ్మీ? స్నానం చేస్తుంటే నీళ్లు ఆగిపోయి పక్కింట్లో ట్యాప్ ఓపెన్ చేసినట్టున్నారు. వెళ్ళి కాసేపు ఆపేయమని చెప్పు. సరే. ఆంటీ, 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 ఆంటీ. మమ్మీ స్నానం చేస్తుంది, కొంచెం వాటర్ ఆఫ్ చేయరా? ఆల్రెడీ చేసేసాను. ఏంటి చూస్తున్నావు? ఇప్పుడు నేను టచ్ చేయాల్సిన రైట్ ప్లేస్ ఎక్కడో నాకు తెలిసింది. ఓ, అయితే టచ్ చేయి. నువ్వే పోస్ట్ ఆఫీస్, పెద్ద పోస్ట్ ఆఫీస్, హెడ్ పోస్ట్ ఆఫీస్, జీపీఓ. అన్నా అన్నా ఏంట్రా? అన్నా బుంగరానికి తాడు కడుతుంటే జారిపోతుందన్నా. ఏది ఎలా కడుతున్నావు చూపించు. ఇదిగో ఇలా కడుతున్నానన్నా. అలా కాదురా, ఇలా తడిపి చుట్టాలి, అప్పుడే గ్రిప్ ఉంటుంది. ఓ అలాగే, థ్యాంక్ యూ అన్నా. హే పోస్ట్ ఆఫీస్, నాకు కూడా నేర్పిస్తావా? ప్లీజ్ 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 ప్లీజ్, నాకు కూడా బొంగరం వేయడం నేర్పించవా? నేర్పిస్తే పోస్ట్ ఆఫీస్ అన్నాను, ఓకేనా? ఏంటి వంశీరాడా టిఫిన్ కి? రాత్రి నుంచి ఏమీ తినకుండా పడుకున్నాడు, లేపితే లేవట్లేదు. హాయ్ వంశీ. హాయ్ డాలీ. అరటి పండు కావాలా? రే రాత్రి నుంచి ఏం తెలియదంటగా, టిఫిన్ చేద్దాంరా. వద్దు, నాకు టిఫిన్ వద్దు. రే అలా ఒట్టి కడుపుతో ఉండకూడదురా, ఎరటి పండు తిను. వద్దు, నాకు అరటి పండు వద్దు. రే ఖాళీ కడుపుతో ఉంటే గ్యాస్ ఫామ్ అవుతుంది నాన్న, ఈ అరటి పండు తిను. వద్దు, నాకు అరటి పండు వద్దు. రే అరటి పండు తినడానికి ఏంట్రా? వద్దు, నాకు అరటి పండు వద్దు, నా దగ్గర తీసుకురాకు. నాకు వద్దు, వద్దు, అరటి పండు వద్దు. త్వరగా రెడీయో, మమ్మీ నేను ఊరెళ్తున్నాం. నేను అత్తయ్య ఇంట్లో డ్రాప్ చేసి వెళ్తాం. మన బర్త్డే నుంచి ఇడేదో తేడాగా ఉన్నాడు. హాయ్ బాబు గారు, హౌ ఆర్ యు? రండి బాబు గారు రండి. ఏం బాగున్నావు, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా వదినా. ఎరా వంశీ, నువ్వెలా ఉన్నావు? రండి బాబు గారు రండి, కూర్చుందాం. లేదు బావా, ట్రైన్ కి టైం అవుతుంది, మేము బయలుదేరాలి. ఏ నాయనా, మొత్తం మీద ఇలా అయినా మా ఇంటికి వచ్చావుగా. అవును బావా, ట్రిప్ ఎన్నాళ్ళు? ఓ 10 రోజులు ఉంటుంది బావా. అవును, నిషా ఏది? అది రాత్రి వచ్చింది వదిన, హాస్టల్ నుంచి. హాయ్ మావయ్య. హాయ్ అత్తయ్య. మనిద్దరం డాక్టర్ డాక్టర్ ఆట ఆడుకుందామా? ఓకే. 1 minute లో నీకు ఎన్ని హార్ట్ బీట్స్ ఉన్నాయో నేను చెక్ చేస్తాను. ఇప్పుడు నువ్వు నాకు చెక్ చేయి. ఏమ్మా, కాలేజీకి హాలిడేస్ ఇచ్చేసారా? అవునత్తయ్య. దీనికి సెలవులు ఉన్నప్పుడేమో నీకు కాలేజ్ ఉంటుంది, నీకు సెలవులు ఉన్నప్పుడేమో దీనికి కాలేజ్ ఉంటుంది. మీరిద్దరూ ఒకరినొకరు చూసుకొని ఓ 4-5 ఏళ్ళు అయింటుందా?
అమ్మగారు టిఫిన్ టేబుల్ మీద పెట్టేయమంటారా? పెడదులేగా నాగు వంశీబాబుకి ఏం కావాలో కనుక్కుందాం. గుర్తున్నాడా? వంశీబాబు ఎందుకు గుర్తులేడు? చిన్నప్పుడు నేను స్నానం చేయిస్తే గానీ ఊరుకునేవాడు కాదు. ఏం బాబు ఇప్పటికైనా స్నానం నువ్వు చేస్తున్నావా, ఎవరైనా చేయిస్తున్నారా? మమ్మీ మమ్మీ ఏంట్రా? నా డ్రాయర్ ఒక్కడు కూడా కనిపించట్లేదు. బట్టలన్నీ వాషింగ్ మిషన్ లో వేశాను, సాయంత్రానికి ఆరుతాయి. ఒక్క డ్రాయర్ కూడా లేదు. మరి ఇప్పుడు ఏం వేసుకోవాలి? పోనీ నా డ్రాయర్ వేసుకోరా, కొంచెం లూజ్ గా ఉంటుంది. పైకి లాగి మడత పెట్టి మొలతాడుతో టైట్ చేస్తే జారకుండా ఉంటుంది. ఓకేనా? ఏంటి కామెడీయా? సీరియస్ రా, నాకా ఇవాళ ఆఫీస్ లేదు, సో డ్రాయర్ తో పెద్ద పనేమి లేదు. అంతగా కావాలనుకుంటే నీ డ్రాయర్ ఎండిన తర్వాత ఒకటి వాడుకుంటాలే. అమ్మగారు ఇస్త్రీ బట్టలు. రాంబాబు అందులో నా బట్టలు ఏమైనా ఉన్నాయా? ఒక షర్ట్ ఒక ప్యాంట్ ఉంది బాబు గారు. బాబు గారు చిన్న పొరపాటు జరిగిపోయింది బాబు గారు. ఏమైంది? ప్యాంట్ చెప్పి కాలిపోయింది బాబు గారు. కాలిపోయిందా? ఎలా? మా ఆవిడ ఇస్త్రీ పెట్టి ప్యాంట్ మీద పెట్టి ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టేసరికి కాలిపోయింది బాబు గారు. అసలే ఉన్న బట్టలని అమ్మేమో ఉతికేసింది. ఉన్న ఒక్క ప్యాంటుకి నువ్వు జేబు కాల్చేసావు. ఛీ! 4 కొట్టిన ధైర్యం తేజుగాడిలో 6 కొట్టాలన్న ఆశను పెంచింది. డ్రాయర్ లేని తేజు జేబు లేని ప్యాంటు వేసుకుని 6 కొట్టడానికి నీలిమ దగ్గరికి బయలుదేరాడు. హాయ్ తేజు. హాయ్ ఆంటీ. మీ బ్యాక్ ఎలా ఉందా ఆంటీ? నువ్విచ్చిన ట్రీట్మెంట్ కూడా బాగా పనిచేసింది. థ్యాంక్ యూ. ఆంటీ నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా ఆంటీ? ఏంటి తేజు? మీరు ఒక్కరే ఉంటున్నారు కదా, మీకేం లోన్లీగా అనిపించట్లేదా? అలవాటైపోయింది. మీరేం లోన్లీగా ఫీల్ అవుతాంటీ, మీకు నేను ఉన్నాను. మీకేం కావాలన్నా నేను చేసి పెడతాను. ఐ నో. థ్యాంక్ యూ. ఇవాళ పూరి విత్ స్వీట్ పొటాటో కర్రీ చేద్దాం. అక్కడ స్వీట్ పొటాటోస్ ఉన్నాయి, అవి కుక్కర్ లో పెట్టి పిండి కలుపుతూ ఉండు, నేను వచ్చేస్తాను. సరే ఆంటీ. చిలకడ దుంపలు కుక్కర్ లో వేసేసావా? వేసేసానంటీ. గ్యాస్ ఆన్ చేయలేదు? మీరు చెప్పలేదు కదా ఆంటీ. యు ఆర్ సో ఫన్నీ. కుక్కర్ విజిల్ ఎక్కడా? అరే నా పాకెట్ లో ఉందంటీ. నువ్వు ఉండు, నేను తీసుకుంటాను. విసిల్ ఈ జేబులో ఉందా ఆంటీ? ప్లీజ్ వెళ్ళిపో. సారీ ఆంటీ, ఇస్త్రీ వాడు జేబు కాల్ చేశాడు. ఇంకెప్పుడు రాకో. ఏంటి బెడ్ మీద దిళ్లు తగ్గినాయి? మీరు దిళ్ళు అడ్డం పెడితే ఊరుకునేది లేదు. అడ్డం కాదే, భుజం కింద దిండు లేకపోతే నిద్ర పట్టదు. కథలు చెప్పకండి, కావాలంటే ఆ భుజం కింద నేనుంటాను. పక్క గదిలో పెళ్లిడికి వచ్చిన కూతురుని పెట్టుకుని కొత్త పెళ్లి కూతురులాగా నీకీ కోరికలేంటే? అది పెళ్లిడికి వచ్చింది సరే, మనకు పెళ్ళైందనే విషయం గుర్తుందా మీకు? దిళ్ళు నువ్వు తెస్తావా, నన్ను తెచ్చుకోమంటావా? ఛే! హాయ్. హాయ్, ఏం చేస్తున్నావు? నథింగ్, గెటింగ్ ఇన్ టు బెడ్. నువ్వేం చేస్తున్నావ్? ఎక్సర్సైజ్. ఎక్సర్సైజా ఈ టైంలో? తిన్నది అరగట్లేదా? నేను కూడా ఒకప్పుడు జిమ్ కి వెళ్ళేదాన్ని, ఇప్పుడు మానేశాను. జిమ్ లో ఏం చేసేదానివి? కార్డియో,
కొంచెం వెయిట్స్ పుషప్స్. పుషప్స్ చేస్తావా? ఇది చూపించు. ఓకే వెయిట్. ఇప్పుడే భోంచేశాను, నొప్పెడుతోంది. సరే నేను ఒకటి చేస్తాను, నువ్వు చేయగలవేమో చూద్దాం. ఏంటది? ఏది ఇది చేయి చూద్దాం. ఓకే ఐ ట్రై. ట్రై చేయి, కారు వాల్కి టచ్ చేయాలా చేయి. ట్రై చేయి, ట్రై చేయి. నో 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 యు లిటిల్ రాస్కల్. కలిసినప్పుడు కొడతాను నిన్ను. ఓ షిట్, బాయ్. ఓకే బాయ్. నువ్వు ఇంకా పడుకోలేదా? గుడ్. నీకు ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి. ఏంటి నాన్న అది? సేఫ్టీ అండ్ ప్రికాషనరీ ప్రొసీజర్స్ గురించి రా. నానా, ఇది కంపల్సరీ సబ్జెక్ట్ రా, శ్రద్ధగా విను. ఇదేంటో తెలుసా? తెలుసు, కాండం. ఆ, ఇది ఎంత అవసరం అంటే వర్షంలో గొడుగులాగా, బైక్ తోలేటప్పుడు హెల్మెట్ లాగా, స్విమ్మింగ్ చేసేటప్పుడు లైఫ్ జాకెట్ లాగా. వావ్, ఇది ఎలా వాడాలంటే అంతేగా? అంతేగా. బాగా రీసెర్చ్ చేసావురా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ డోంట్ గెట్ దెమ్ ప్రెగ్నెంట్. గుర్తుంచుకో. ఇక్కడ రవి అంటే నేనే. మీ ఆర్డర్. హే కమ్ ఇన్. హాయ్ వాట్స్ అప్? మీ పేరెంట్స్ బయటికి వెళ్ళిపోయారు. అది చెప్పడానికి వచ్చావా? నో, మళ్ళీ ఎప్పుడు వస్తారు? సాయంత్రం. ఎందుకు? ఏమీ లేదు. ఐఎమ్ సారీ అబౌట్ లాస్ట్ నైట్. అరే ఇట్స్ ఓకే యార్. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? వాట్? నిన్ను ఒకసారి పట్టుకోవచ్చా? అన్నీ అడిగే చేస్తావా? కెన్ ఐ కిస్ యూ? హే, నీకేం చెయ్యాలో తెలుసా? నీకు తెలీదా? Stupid. I'm a virgin, okay? You? ఐఎమ్ ఆల్సో వర్జిన్. Stop. Did you bring any protection? I don't want to get pregnant. యా, తెచ్చాను. ఇది నీకు, ఇది నాకు. ఎక్కడ పెట్టే ఫోను? మన బెడ్రూమ్ లో. చేతిలో ఏంట్రా నువ్వు చేసేది? చంపేస్తాను. సారీ అంకుల్. సారీ నిన్ను
చంపేస్తారా చంపేస్తారా సారీ అంకుల్ అంకుల్ సారీ అంకుల్ సారీ అంకుల్ ఏంటి డాడీ చేసిందంతా చేసి డాడీ డాడీ ఏంటి నిన్ను నరికేయాలి నిన్ను రూపా అంకుల్ ఆగండి అంకుల్ అంకుల్ ఆగండి అంకుల్ సారీ నాన్న రవి లే ఏం జరిగిందా అసలు ఏమైంది ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా చిన్నపిల్లని చేసి పంతావా నువ్వు నన్నే తోస్తావా మానవనే కొడతారా నాన్న రవి మానవనే కొడతారా రవి చాలా చాలా చూసావా ఎలా కొట్టాడు ఇదంతా నీ వల్ల కదే నీ వల్ల కదే నీ వల్ల కదే నీ పెంపకం నీ పెంపకమే నీ పెంపకమే పడండి లోపలికి ఇప్పుడే వెళ్ళి కానీ ఏం చేస్తాను అబ్బా వెళ్ళబాకండి మీ మీద పీకల దాకా ఉంటుంది ఏదో ఒక వంక పెట్టుకుని మిమ్మల్ని మధ్యలో పడేసి కుమ్మినా కుమ్మేస్తారు. పదండి నీకు సపరేట్గా చెప్పాలా పదండి లోపలికి పద నాన్న రవి ఏంట్రా ఇదంతా రేయ్ జిప్పేసుకో రవి నాన్న రవి 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 తలుపుతీరా నాన్న రవి చల్తీరా నాన్న రవి రవి చల్తీమా హాయ్ బ్రో హాయ్ రా ఏంట్రా ఏం చేస్తున్నారు? ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారనుకుంటా. ఏరా ఏమైనా సెట్ అయినారా? సెట్ అయ్యేదే కానీ సడన్ గా జేబులోంచి జారిపోయిందిరా. నీకు లక్కీగా జేబులో నడిపోయిందిలే. జేబులో ఏంట్రా? అరే నువ్వు ఆ జేబు టాపిక్ వదిలేరా. ఏరా రవి ఏం చేస్తున్నావు? సంథింగ్ స్పెషల్ ఏదో అన్నావు, సెట్ అయినారా? ఆడు దొంగరా, ఈ పాటికి స్పెషలిస్ట్ అయిపోయి ఉంటాడు. ఏయ్ పదవే పదవే నేను రా డాడీ, నేను ఇక్కడే ఉంటాను. పద ఏ ఆడితో ఆడిన సరసాలు సరిపోలేదా పదవే నోరు మూయి. ఏంటే నువ్వు ఉండేది ఇక్కడ? పద. నడు. చెప్పు మమ్మీ. పదవే. పద. నీకే చెప్పేది నువ్వు రాకపోతే రోడ్డు పడేసి ఈడ్చుకెళ్తానే. రవి రవి తలుపు రవి 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 చెప్పు మమ్మీ ప్లీజ్. నాన్న నాన్న రవి సామాన్ మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను, తాళాలు మీ దగ్గర ఉంచండి. ఏయ్ పదవే పద. రావే. నీకే చెప్తున్నా. రా. రా. అరెక్కో. కరెక్కో. ఎక్కో. ఎక్కువే. ఇంకోసారి వాడు మా అమ్మాయి జోలికి వస్తే పోలీస్ స్టేషన్ లో వేయించి కాళ్ళు చేతులు వెరకొట్టిస్తాను, జాగ్రత్త. అమ్మ పెట్టదు అడుగు తినానివ్వదన్నట్టుంది మీ వ్యవహారం. మీరు ఎలాగో మంచిది ఇవ్వరు, 4 డబ్బులు ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఉండనివ్వరు. మీరు అర్జెంట్ గా అద్దెనే పెంచండి, లేకపోతే ఇల్లేనే ఖాళీ చేయండి. మా అబ్బాయి అమెరికా వెళ్ళగానే ఖాళీ చేసేస్తాం సార్. వాడెప్పుడు వెళ్ళాలో అమెరికా, నువ్వెప్పుడు ఖాళీ చేయాలో ఇల్లు నీ ఇష్టమేరా. కృష్ణాపురం ఖాళీ.